హై ఫ్రెండ్స్, నమస్తే. రాజేంద్ర ప్రసాద్. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అంటూ ఉంటారు చాలామంది. దాని గురించి తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కాస్ట్లీయా అంటే చూసే తీరును బట్టి ఉంటుంది. మిడిల్ క్లాస్ ఆర్ నార్మల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీకెండ్స్ ఖర్చులు ఎలా ఉంటాయి, బయటకు వెళ్ళినప్పుడు యావరేజ్గా 1000 నుంచి 3000 దాకా ఖర్చు పెడతా ఉంటారు మినిమము. అలాగే జంక్ ఫుడ్స్ మీద, స్నాక్స్ మీద. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, నార్మల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది కూడా ఆలోచించాలి కదా. మన హెల్త్ కోసం ఏమన్నా తీసుకుంటున్నామా నార్మల్ ఫుడ్లో, బెనిఫిట్స్ ఏంటి వాటి వల్ల? మంచి నిద్ర పడుతుందా, మంచి ఎనర్జీ ఉంటుందా, డైజెషన్ బాగుంటుందా, రోజంతా హ్యాపీగా ఉంటున్నారా, వర్క్ చేసుకోగలుగుతున్నారా, బద్ధకం లేకుండా ఉంటుందా, ఇవన్నీ ఆలోచించాలా లేదా తీసుకునే ఫుడ్ని బట్టి. కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచిగా నిద్ర పడతాము, రోజంతా ఎనర్జెటిక్గా ఉండటము, బాడీని ఫ్రెష్గా చూసుకోగలుగుతాము, డైజెషన్ ఫ్రీగా ఉండటము, నన్ను నేను హ్యాపీగా చూసుకోగలుగుతూ ఉన్నాను. మీకు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు చాలా బెనిఫిట్స్ ఏంటి అంటే బెటర్ లైఫ్ స్టైల్ వస్తుంది. దాంతోపాటు స్నాక్స్ మీద మనకి దృష్టి పోదు. స్నాక్స్ దాంతోపాటు మనకి టీ కాఫీలు అలవాటు ఉంటాయి. హెర్బల్ లైఫ్ టీ తీసుకున్న తర్వాత మనకి టీ కాఫీ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. మనకు తెలియకుండానే అందులో ఎంత షుగర్ ఉంది యావరేజ్గా చెక్ చేసుకోండి. ఒక పర్సన్ యావరేజ్గా మినిమం 3 టీస్ తాగుతూ ఉంటారు. ఒక టీకి 15 గ్రాములు అంటే 30 గ్రాములు పంచదార లేకుండా టీ కాదు. సో నెలకి ఎంత షుగర్ వెళ్తూ ఉంది, దీన్ని ఒకసారి ఆలోచించండి. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అంటే దాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేస్తే కనుక, ప్రొడక్ట్స్ నోట్లోకి వెళ్తే కనుక దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. అది కాస్ట్లీ కాదు. మనం పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, అదే ఆరోగ్యంకి వచ్చేసేపటికి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న హాస్పిటల్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎందుకని? దేన్ని ప్రయారిటీ చూసుకోవాలి? బాడీనా, హెల్త్నా, లేదు అంటే ఫ్యూచర్నా? ఫ్యూచర్ బాగుండాలి అంటే ఈరోజు మనం తీసుకునే ఫుడ్ను బట్టే కదా రేపు ఫ్యూచర్ బాగుండేది. ఒకసారి థింక్ చేయండి. పాజిటివ్గా థింక్ చేస్తే కనుక పాజిటివ్ వస్తుంది. వెయిట్ తగ్గకపోతే కనుక రేపు పొద్దున ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఒకసారి గూగుల్ చేయండి. ఎక్కువ ఫ్యాట్ ఉండటం మూలన, ఎక్కువ వెయిట్ ఉండటం మూలన, లేదంటే అండర్ వెయిట్ ఉండటం మూలన ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, గూగుల్ ఆయుధం. సో దాన్ని చూసి చెక్ చేయండి. సో బెటర్ లైఫ్ కావాలి అంటే కనుక, బెటర్ హ్యాపీనెస్ కావాలి అంటే కనుక బెటర్ ఫుడ్, బెటర్ ఆలోచనలు, బెటర్ హ్యాబిట్స్ ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తెలుగులో మాట్లాడాను, ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడదాము, ఓకేనా? హిందీ కూడా మాట్లాడదాము, ఇది మొత్తం తెలుగులో ఉంది కాబట్టి. సో హ్యావ్ ఎ నైస్ డే.